బ్యాంక్స్ని మనం వాటి యొక్క ఫంక్షన్స్ బేస్ చేసుకుని, అలాగే ఓనర్షిప్ బేస్ చేసుకుని, ఆర్బీఐ యాక్ట్ని బేస్ చేసుకుని, ఇలా డిఫరెంట్ బేసిసెస్ మీద డిఫరెంట్ టైప్స్గా మనం వాటిని డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్, యాజ్ పర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్, ఆర్బీఐ యాక్ట్లో సెకండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం బ్యాంక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వాటిలో ఫస్ట్ వన్ షెడ్యూల్ బ్యాంక్స్, నెక్స్ట్ వన్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. షెడ్యూల్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ షెడ్యూల్ 2లోకి వచ్చేటువంటి బ్యాంక్స్ అన్నిటినీ కూడా మనం షెడ్యూల్ బ్యాంక్స్ అంటాం. షెడ్యూల్ 2లోకి రాని బ్యాంక్స్ని నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అని అంటాం. సో ఇక్కడ ఆర్బీఐ యాక్ట్లోని షెడ్యూల్ 2 ఇక్కడ బేసిస్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ షెడ్యూల్ బ్యాంక్స్కి వచ్చేసరికి సెకండ్ షెడ్యూల్లో రిజిస్టర్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి షెడ్యూల్ 2లోకి వస్తాయి. ఏంటో కండిషన్స్ అంటే 5 lakhs కన్నా తక్కువ కాకుండా, 5 lakhs అనేది పేడప్ క్యాపిటల్గా ఉంటుంది. యాక్చువల్గా అయితే 100 crores వరకు మినిమం క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ తీసుకుంటే ఆర్బీఐకి 100 crores వరకు మినిమం క్యాపిటల్ ఉంటుంది కాబట్టి సో అవి షెడ్యూల్ బ్యాంక్స్లోకి వస్తాయి. సో ఆర్బీఐ యాక్ట్ షెడ్యూల్ 2లోకి వచ్చే బ్యాంక్స్ని షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. ఏవైతే కండిషన్స్ ఉన్నాయో షెడ్యూల్ 2లో ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయనటువంటి బ్యాంక్స్ని నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేసిస్ ఆఫ్ డొమిసిల్, అంటే డొమెస్టిక్ ప్రయారిటీస్ని బేస్ చేసుకుని బ్యాంక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వాటిలో ఫస్ట్ వన్ ఫారిన్ బ్యాంక్స్, నెక్స్ట్ వన్ డొమెస్టిక్ బ్యాంక్స్. డొమెస్టిక్ బ్యాంక్స్ అంటే దేశీయ బ్యాంకులు అంటాం వీటినే మనం. అంటే ఆ దేశంలో ఉండేటువంటి బ్యాంక్స్ని డొమెస్టిక్ బ్యాంక్స్ అంటాం. ఆ దేశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా బేస్ చేసుకుంటే ఇండియాలో ఉండేటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా డొమెస్టిక్ బ్యాంక్స్ అవుతాయి. ఇండియాకి వెలుపల ఉండేటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఫారెన్ బ్యాంక్స్ అవుతాయి. సో ఫస్ట్ డొమెస్టిక్ బ్యాంక్స్ అంటే ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా డొమెస్టిక్ బ్యాంక్స్. సో అవి కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, అదర్ షెడ్యూల్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డొమెస్టిక్ బ్యాంక్స్ అంటే ఇండియాలో రిజిస్టర్ అయినవి. ఇండియాలో రిజిస్టర్ అవ్వకుండా ఫారెన్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి, ఫారెన్లో ఇన్కార్పొరేట్ అయినటువంటి అవుట్ సైడ్ ఇండియాలో ఉండేటువంటి బ్యాంక్స్ అన్నింటినీ కూడా మనం ఫారెన్ బ్యాంక్స్ అంటాము. బట్ ఆ ఫారెన్ బ్యాంక్స్కి ఇండియాలో బ్రాంచెస్ ఉంటాయి, బట్ రిజిస్ట్రేషన్ మాత్రం ఫారిన్ కంట్రీస్లో జరుగుతాయి, అంటే అవుట్ సైడ్ ఇండియా జరుగుతాయి. సో వాటిని ఫారిన్ బ్యాంక్స్ అంటాము. ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి వాటిని డొమెస్టిక్ బ్యాంక్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఓనర్షిప్ని బేస్ చేసుకుని బ్యాంక్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నెక్స్ట్ వన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, థర్డ్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ 3 కూడా మనం బయట చూస్తూ ఉంటాం. ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గురించి చెప్పుకుందాం. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ ఓన్ అయినటువంటి బ్యాంక్స్ని మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ యొక్క అండర్లో మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా, కంట్రోలింగ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఓన్లీ గవర్నమెంట్ అండర్లోనే జరిగితే వాటిని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇండియాలో 1969లో అలాగే 1980లో 2 సందర్భాల్లో బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. మొత్తం 20 బ్యాంకులు ఇండియాలో నేషనలైజ్ చేయబడి ఉన్నాయి. సో ఈ 20 బ్యాంక్స్ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్. వీటిని మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. అలాగే నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఇవి పూర్తిగా ప్రైవేట్ పర్సన్స్ యొక్క అండర్లో ఉండేవి, అంటే ఇండివిజువల్ కార్పొరేషన్స్
అండర్లో ఉండేటువంటి బ్యాంక్స్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఎక్కువగా కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో జరుగుతుంది. కానీ ఆర్బీఐ యొక్క కంట్రోలింగ్ ఉంటుంది, కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మీద ఉన్నంత ఎక్కువగా మాత్రం ఉండదు. ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, విజయ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ఇవి పూర్తిగా ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆర్ కార్పొరేషన్స్ అండర్లో ఉండేటువంటి బ్యాంక్స్ని మనం ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం. నెక్స్ట్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసేటువంటి బ్యాంక్స్ని మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటాం. ఇక్కడ కొంతమంది కలిసి బ్యాంక్ని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది, కానీ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ ఈజ్ ద మ్యూచువల్ హెల్ప్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి పూర్తిగా మ్యూచువల్గా కొంతమంది వ్యక్తులు కలిసి అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు అరేంజ్ చేసుకుంటారంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలకి అరేంజ్ చేసుకుంటారు. సో అలాంటి బ్యాంక్స్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్లోకి వస్తాయి. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ని మనం మళ్ళీ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అని, అలాగే క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని 3 టైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఫస్ట్. ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అనేవి ఇవి రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో అరేంజ్ అయ్యేటువంటి క్రెడిట్ సొసైటీస్. ఇక్కడ మీరు చాలామంది రూరల్ ఏరియాస్లో సొసైటీలో వాళ్ళ యొక్క లోన్స్, అవసరమయ్యేటువంటి లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది వ్యవసాయదారులు వీటి నుంచి లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎక్కువగా విలేజెస్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. అలాగే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి స్టేట్ లెవెల్లో ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి ఆ స్టేట్లో ఉండేటువంటి ఏదైతే ఇందాక చెప్పిన ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఆ స్టేట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ఫెసిలిటీస్ని ఇంకా ఎలాబరేట్ చేస్తాయి, ఇంకా పెంచుతూ ఉంటాయి. అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క సౌకర్యాన్ని ఆ స్టేట్లో పెంచడానికి ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి ఎక్కువగా. అలాగే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఎవ్రీ స్టేట్లో మ్యాక్సిమం ఒక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 స్టేట్స్కి కూడా ఒకటి అరేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువగా ఒక స్టేట్కి వచ్చి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. సో ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎవ్రీ స్టేట్లో ఉండేటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం, మేనేజ్ చేయడం, వాటికి అవసరమయ్యేటువంటి క్యాపిటల్ సంబంధించినటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం చేస్తూ ఉంటాయి. ఇవి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ వన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ మనం బ్యాంక్స్ని కమర్షియల్ బ్యాంక్స్ అని, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అని, అగ్రికల్చర్ బ్యాంక్ అని, ఎక్స్చేంజ్ బ్యాంక్ అని, సేవింగ్ బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంక్ అని, ఇండిజీనియస్ బ్యాంక్స్ అని, ఇలా 7 టైప్స్గా మనం బ్యాంక్స్ని డివైడ్ చేయొచ్చు ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ మన అందరికీ తెలుసు. ప్రస్తుతం మనం అందరం చూస్తున్న కమర్షియల్ బ్యాంక్స్ మన అందుబాటులో ఉన్నవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ, అలాగే ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్లోకి వస్తాయి. సో ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటూ, ఆర్బీఐ అండర్లో ఉంటూ మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ అన్నింటినీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్. ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అనేవి ఇండస్ట్రీస్కి అవసరమయ్యేటువంటి
లోన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ని మనం ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ మెయిన్గా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ని ఓన్లీ ఇండస్ట్రీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి వీటిని ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అని అన్నాము. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ బ్యాంక్స్. అగ్రికల్చర్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్కి అవసరమయ్యేటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ని అగ్రికల్చర్ బ్యాంక్స్ అంటాము. ఇవి ఫెర్టిలైజర్స్కి, సీడ్స్ పర్చేసింగ్కి, వీటన్నింటికి అవసరమైనటువంటి లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి ఫార్మర్స్కి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ బ్యాంక్స్ లాంగ్ టర్మ్ లోన్స్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తాయి ఫార్మర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటి వాటి కోసం ఎక్కువగా ఫార్మర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి లోన్స్ ప్రొవైడ్ చేసేటువంటి లాంగ్ టర్మ్ లోన్స్ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ని మనం అగ్రికల్చర్ బ్యాంక్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్ బ్యాంక్. ఎక్స్చేంజ్ బ్యాంక్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్, డీల్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ అని కూడా అంటాం దీన్ని. అంటే ఇవేమి సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఎక్వైరింగ్ ద ఆథరైజేషన్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు డీల్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆర్ ద ఎక్స్చేంజ్ బ్యాంక్స్. ఎస్పెషల్లీ మనకి ఫారెన్ ట్రేడ్కి సంబంధించి అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసే వాటిని మనం ఇక్కడ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటాము. ఇందులో ఫారెన్ బిల్స్ని డిస్కౌంట్ చేసుకోవచ్చు, ఫారెన్ రెమిటెన్సెస్కి, అలాగే పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇష్యూ ఆఫ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనకి లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్ చాలా అవసరం. సో ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్. అంటే ఫారెన్ ట్రేడ్కి, ఫారెన్ బిజినెస్కి సంబంధించి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంక్స్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్. నెక్స్ట్ వన్ సేవింగ్ బ్యాంక్. సేవింగ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే స్మాల్ సేవింగ్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి సేవింగ్స్గా ప్రొవైడ్ చేసి ఆ సేవింగ్స్లో ఇండస్ట్రీకి అవసరమయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని అంటే సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్గా మొబిలైజ్ చేసేటువంటి బ్యాంక్స్ సేవింగ్స్ బ్యాంక్స్. ఈ సేవింగ్స్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే స్పెషల్గా సేవింగ్స్ని మొబిలైజ్ చేస్తాయి. సేవింగ్స్ చిన్న సేవింగ్స్ అన్నింటినీ మొబిలైజ్ చేస్తే పెద్ద క్యాపిటల్ అవ్వడానికి అవకాశం, అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే ఈ చిన్న సేవింగ్సే అవసరం. సో ఈ చిన్న సేవింగ్స్ అన్నింటినీ కూడా అంటే సేవింగ్స్ని ఎంకరేజ్ చేసేటువంటి బ్యాంక్స్ని సేవింగ్స్ బ్యాంక్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ని మనం సేవింగ్స్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇండిజీనియస్ బ్యాంక్స్. వీటిని మనం దేశీయ బ్యాంకులు అని కూడా అంటాము. ఇండిజీనియస్ బ్యాంక్స్ అంటే మనం డే టు డే లైఫ్లో చాలామంది వడ్డీ వ్యాపారస్తులని, మార్వాడీస్ అని ఇలా చాలా రకమైనటువంటి ఇండిజీనియస్ బ్యాంకర్స్ని మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఎలాంటి రికగ్నిషన్ ఉండదు, అన్రికగ్నైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి బ్యాంకర్స్ వీళ్ళు. బట్ ఎక్కువగా అగ్రికల్చర్కి, ఫార్మర్స్కి అవసరమయ్యేటువంటి లోన్స్ ప్రొవైడ్ చేసేది వీళ్ళే. నిజానికి అన్రికగ్నైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకర్స్ అయినప్పటికీ ఇండిజీనియస్ బ్యాంకర్స్ చాలా ఎక్కువ మొత్తంలో మన ఫార్మర్స్కి అవసరమయ్యేటువంటి లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇందులో ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇండిజీనియస్ బ్యాంకర్స్ ఎక్కువ వడ్డీ రేట్ని వసూలు చేస్తారు. దానివల్ల ఆ అప్పుని తీర్చలేక రైతులు చాలా బాధపడేటువంటి సందర్భాలు ఉంటాయి ఫార్మర్స్. సో అందుకని ఇండిజీనియస్ బ్యాంక్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఇది. బట్ ఎక్కువగా మాత్రం ఫార్మర్స్కి అవసరమయ్యేటువంటి లోన్స్ వీళ్ళే ఇస్తారు. ఎందుకంటే బ్యాంకుకి వెళ్ళి ఫార్మర్స్ లోన్ అడిగితే ఖచ్చితంగా షూరిటీ అని, అలాగే చాలా రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఈ అన్ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఫార్మర్స్కి అవేమీ తెలియదు కాబట్టి వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇండిజీనియస్ బ్యాంకర్స్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు, అంటే షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు అమౌంట్ అడగగానే ఇచ్చేస్తారు. ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఫార్మ్స్ ఉండవు. సో అందుకని ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇండిజీనియస్ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనం బ్యాంక్స్ని యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్, చైన్ బ్యాంకింగ్, గ్రూప్ బ్యాంకింగ్ అండ్ కరస్పాండెంట్ బ్యాంకింగ్ అని చెప్పి 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ క్లాసెస్లో యూనిట్ బ్యాంకింగ్ గురించి, బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి కూడా చెప్తాను. యూనిట్ బ్యాంకింగ్ అంటే స్మాల్గా చెప్తాను వినండి. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఒకే ఒక్క హెడ్ ఆఫీస్, అదే బ్రాంచ్, ఇంకా ఎలాంటి బ్రాంచెస్ ఉండనటువంటి ఒక చోట ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్ని యూనిట్ బ్యాంకింగ్ అంటారు. యూనిట్ బ్యాంకింగ్లో బ్యాంకుకి ఎలాంటి బ్రాంచ్లో ఉండవు, ఒకటే యూనిట్గా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాంకు. దాన్ని యూనిట్ బ్యాంకింగ్ అంటాము. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏంటంటే ఒక చోట హెడ్ ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన బ్రాంచ్లు దేశం మొత్తం మీద ఉంటాయి. సో బ్యాంకు వివిధ ప్రాంతాల్లో బ్రాంచ్ని స్థాపించడం ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలని మరింతగా పెంచుకుంటూ ప్రజలకు సేవలను అందించేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైన్ బ్యాంకింగ్. చైన్ బ్యాంకింగ్ గురించి నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చైన్ బ్యాంకింగ్ అంటే ఏంటి, దాని మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. యూనిట్ బ్యాంకింగ్కి, బ్రాంచ్ బ్యాంకింగ్కి విడిగా ఒక వీడియో చేస్తాను. సో అందులో మీరు ఇంకా దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసుకోవచ్చు. చైన్ బ్యాంకింగ్ గురించి, గ్రూప్ బ్యాంకింగ్ గురించి అండ్ కరస్పాండెంట్ బ్యాంకింగ్ గురించి నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చైన్ బ్యాంకింగ్ అంటే, చైన్ బ్యాంకింగ్ ఈజ్ ఎ బ్యాంకింగ్ సిస్టమ్ వేర్ ద సేమ్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంట్రోల్ 2 or more బ్యాంక్స్. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇక్కడ కంట్రోల్ 2 or more బ్యాంక్స్. ఇది ఒక బ్యాంకింగ్ సిస్టమ్. ఇందులో కొంతమంది ఇండివిజువల్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి 2-3 బ్యాంకుల్ని కంట్రోల్ చేస్తూ ఒక చైన్ ప్రాసెస్లో ఈ బ్యాంక్స్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తే అలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ని మనం చైన్ బ్యాంకింగ్ అంటాం. ఇక్కడ ఇండివిజువల్స్ పర్చేస్ ద బల్క్ ఆఫ్ షేర్స్ ఆఫ్ 2 or more బ్యాంక్స్. ఎందుకని ఈ ఇండివిజువల్స్ 2-3 బ్యాంకుల్లో ఒకేసారి బల్క్గా షేర్స్ కొంటారంటే ఈ 2-3 బ్యాంకుల్ని వాళ్ళు కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో అలా బల్క్గా షేర్స్ని 2-3 బ్యాంకుల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల మెరిట్స్ ఏంటి అసలు చైన్ బ్యాంకింగ్ వల్ల అంటే, దిస్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ ఈజ్ ఫౌండ్ మోస్ట్ సూటబుల్ టు మీట్ ద లోకల్ నీడ్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఫినాన్స్. ఎక్కువగా లోకల్ నీడ్స్ని మీట్ చేయడానికి, మనకి లోకల్గా ఉండేటువంటి అవసరాలు ఏంటనేది లోకల్గా ఉండేటువంటి వ్యక్తులకే తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు బ్యాంకింగ్నే ఈ చైన్ బ్యాంకింగ్ ప్రాసెస్లోకి వచ్చారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ క్రెడిట్ సిస్టమ్ని వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫెసిలిటీస్, అవసరమైనటువంటి ఫెసిలిటీస్ని వాళ్ళు పెంచుకోవడానికి అవసరం ఉంటుంది. రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నప్పటికీ ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ఈజీగా వాళ్ళు చైన్ ప్రాసెస్లో రిసోర్సెస్ని లిమిటెడ్గా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎఫిషియెంట్ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఇందులో ఈ చైన్ బ్యాంకింగ్లో ఉంటుంది. రిస్క్ టేకింగ్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది ఇందులో. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చైన్ బ్యాంకింగ్లో. డిమెరిట్స్కి వచ్చేసరికి ఇక్కడ రిస్క్ టేకింగ్ లిమిటెడ్, సో ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. సోషల్ వెల్ఫేర్కి ఇది అంత మంచి ప్రోగ్రామ్గా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉంటారో చైన్ బ్యాంకింగ్లో మేనేజర్స్, వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క ఇంపాక్టే ఎక్కువగా కనిపిస్తుంది తప్ప సోషల్ వెల్ఫేర్ అందులో కనిపించకపోవచ్చు. వాళ్ళ యొక్క ఓన్ వెల్ఫేర్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది చైన్ బ్యాంకింగ్ సంబంధించి. నెక్స్ట్ వన్ గ్రూప్ బ్యాంకింగ్. గ్రూప్ బ్యాంకింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, గ్రూప్ బ్యాంకింగ్ ఈజ్ దట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ విచ్ 2 or more బ్యాంక్స్ ఆపరేట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ అండర్లో ఉండేటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ 2 or more బ్యాంక్స్ని ఒక హోల్డింగ్ కంపెనీ ఆపరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ బ్యాంకింగ్. ఇందులో ఏంటంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. ఓవరాల్ కంట్రోల్ హోల్డింగ్ ద కంపెనీ కాబట్టి
ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది, అలాగే ఎడిక్వేట్ లిక్విడిటీకి కూడా అవకాశం ఉంటుంది. లిక్విడిటీ అనేది 2-3 బ్యాంక్స్ నుంచి ఇక్కడ లిక్విడిటీ వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేరెంట్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ కంపెనీ యొక్క కంట్రోలింగ్ ఉండడం వల్ల మొత్తం అవసరమయ్యేటువంటి లిక్విడిటీని వాళ్ళు మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎకనామికల్గా కూడా ఈ బ్యాంక్స్కి మంచి సపోర్ట్గా హోల్డింగ్ కంపెనీ ఉంటుంది. అలాగే ఇవి స్పెషలైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సబ్సిడరీ కంపెనీస్ని గ్రూప్ బ్యాంకింగ్లో వీళ్ళు స్పెషలైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ బ్యాంకింగ్ ఒక డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి దీని యొక్క కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా ఒకరి చేతిలోనే ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అలాగే ఫండ్స్ ఆర్ లెస్ మొబైల్ ఇన్ గ్రూప్ బ్యాంకింగ్. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నంత ఎక్కువగా గ్రూప్ బ్యాంకింగ్లో అయితే ఫండ్స్ మొబిలైజేషన్ అనేది ఉండదు. అలాగే బ్రాంచెస్ అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉన్న ఎక్కువ బ్రాంచెస్ని ఇందులో మనం అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది గ్రూప్ బ్యాంకింగ్ సంబంధించి డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ కరెస్పాండెంట్ బ్యాంకింగ్ అంటే స్మాల్ బ్యాంక్స్ ఇన్ సర్వింగ్ లోకల్ కమ్యూనిటీస్ బై డిపాజిటింగ్ ఫండ్ విత్ జాయింట్ బ్యాంక్స్ సర్వింగ్ ఇన్ బిగ్ సిటీస్. కరెస్పాండెంట్ బ్యాంక్స్ అనేవి బిగ్ సిటీస్లో అంటే పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ వీటిలో అరేంజ్ చేయడం జరుగుతుంది. లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇవి అరేంజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కరెస్పాండింగ్ బ్యాంకింగ్లో మనకి కరెన్సీ, కాయిన్స్, సెంట్రల్ బ్యాంక్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ స్మాలర్ బ్యాంక్స్. అంటే కరెస్పాండెంట్ బ్యాంక్ పెర్ఫార్మ్స్ procurement of currency and coins from the central bank for distributing among smaller banks. ఇక్కడ కరెస్పాండెంట్ బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి అవసరమయ్యేటువంటి కాయిన్స్ కానీ కరెన్సీని కానీ తీసుకుని స్మాలర్ బ్యాంక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కలెక్షన్ ఆఫ్ చెక్స్. మెయిన్గా కరెస్పాండెంట్ బ్యాంక్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ చెక్స్. ఎక్కువగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి అవసరమయ్యేటువంటి ఫెసిలిటీస్ని ఈ కరెస్పాండెంట్ బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అలాగే డొమెస్టిక్ అండ్ ఫారిన్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మెంబర్ బ్యాంక్స్. ఎవరైతే మెంబర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి అవసరమయ్యేటువంటి ఫారిన్ పేమెంట్స్కి సంబంధించి అలాగే డొమెస్టిక్ అసిస్టెన్స్ కూడా ఈ కరెస్పాండెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ కరెస్పాండెంట్ బ్యాంక్స్ అనేవి లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ ఆప్టిమల్లీ యూజ్డ్. అంటే ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ ఈ ఎక్స్పర్ట్ సర్వీసెస్ అనేవి కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కరెస్పాండెంట్ బ్యాంక్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటంటే మెంబర్ బ్యాంక్స్ అనేవి లిమిటెడ్ రిసోర్సెస్ని కలిగి ఉండడం వల్ల స్మాల్ సైజ్లో ఉండడం వల్ల ఎక్కువ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేవు. అలాగే కరెస్పాండెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైలీ డిపెండ్స్. స్మాలర్ బ్యాంక్స్ అన్నీ కూడా హైలీ డిపెండ్స్ ఆన్ కరెస్పాండెంట్ బ్యాంక్స్ ఫర్ దేర్ ఫంక్షన్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇవి కరెస్పాండెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.